శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7 డిసెంబర్ 2025 నుంచి 13 డిసెంబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. అలాగే గ్రహ స్థితులు, గ్రహాల దృష్టులు, గ్రహ సమ్మేళనాల విశేష ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మిథున రాశిలో వక్రించిన గురుగారు చంద్రుడు, సింహరాశిలో కేతువు, ఇక వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. కుజుని యొక్క గమనము ధనస్సు రాశి మిత్రక్షేత్రంలోకి వచ్చి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఇక గ్రహాల దృష్టుల ఫలితాలు, విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, కుజుని యొక్క 4వ దృష్టి రాహువు గారి మీద ప్రసరిస్తూ ఉంది. అయితే దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంతగా దుష్ట ఫలితాలైతే ఉండబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే కుజరాహు స్తోత్రాలు పఠించడం వరకు చాలా మంచిది. ఇక ఏ గ్రహాల యొక్క దృష్టులు పనిచేస్తున్నాయి అంటే, కుజుని 8వ దృష్టి ఇక్కడ గురు చంద్రుల మీద ఉన్నది. కానీ వారాంతంలోకి వెళ్ళిపోయేటప్పటికి కుజుని యొక్క స్థితి సంచారము మారి ఉన్న కారణం చేత గురువుగారి మీద 7వ దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది కొంచెం విద్యలో ఆటంకాలని సూచించే విధంగా ఉంటుంది. అలాగే ఏదైనా కొనుగోలు, అమ్మకాలు, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరన్నా చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి చిన్నపాటి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కుజ గురు స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే రాహుగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోవడం చాలా మంచిది. ఇక శనిగారి దృష్టులు, 10వ దృష్టి, శనిగారి యొక్క 10వ దృష్టి కుజుని మీద పడుతుంది. వారాంతంలోకి వచ్చిన తర్వాత కుజుని యొక్క 4వ దృష్టి శనిగారి మీద పడుతోంది. ఏదైనా కోర్టు కేసులు జరుగుతూ ఉన్నవారు ఇంకా కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కాంట్రాక్టర్స్, ఈ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, మేస్త్రీ పనులు చేసేవారు, ఇలాంటి వారందరికీ, భూమి కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అది వ్యాపారంగా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని కొనాలి. అమ్మేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని కొనాలి. ఏమన్నా డబల్ రిజిస్ట్రేషన్లు అయిపోయి ఉన్నాయా అనేది కూడా కొంచెం గమనించుకోవాలి. అలాగే ఎక్కువ తక్కువ భూమి కొలతలు, ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో ఇలాంటి పొరపచ్చాలు ఏమన్నా ఉన్నాయా, తేడాలు ఏమన్నా ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ పరస్పర దృష్టులు ఉన్నాయి. శనిగారి దృష్టి కుజుడి మీద ఉంది, కుజుని దృష్టి శనిగారి మీద ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదన్నా ఆపరేషన్స్ చేయించుకునేవారు కొద్దిగా 1 నెల రోజులు ఆగిన తదుపరి చేయించుకోవడం మంచిది. కుజుని దృష్టి మారుతుంది కాబట్టి, ఆ స్థానం మారుతుంది కాబట్టి దృష్టి మారుతుంది. ఇలాంటివన్నీ మన చేతిలో ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇక్కడ కుజ శని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు పఠించడం అనేది చాలా వరకు ప్రశాంత జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలను కూడా మనం ఒకసారి చూసినట్టయితే, గురు చంద్రుల కలయిక మిథున రాశిలో చాలా చాలా మంచిది. ఎవరికి జన్మ జాతకంలో ఈ స్థితి ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాల కలయిక వృశ్చిక రాశిలో జరుగుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. 2 గ్రహాలు ఒక ప్యాటర్న్, 2 గ్రహాలు ఒక ప్యాటర్న్ గా ఉన్నాయి. అంటే 2 వర్గాలలోనూ 2 గ్రహాలు కలిసి ఉన్న కారణం చేత శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఎక్కువ కోరికలకి తావి ఇవ్వకుండా సున్నితమైన ప్రవర్తనతో ఉంటూ మనసులో ఉన్న మాటని చాలా అతి జాగ్రత్తగా ఎదుటి వాళ్ళకి కన్వే చేసే విధంగా మాట్లాడుతూ ఈ విధమైన జాగ్రత్తలు పడుతూ ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారికి 7 డిసెంబర్ నుంచి 13 డిసెంబర్ వరకు ఈ కాలంలో
గ్రహస్థితులు ఏవి అనుకూలంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము బాగుంది. షష్ఠ స్థానంలో కేతు సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏమిటండి అంటే 7 గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము అంతగా అనుకూలంగా లేదు. రాశిలో ఉన్నటువంటి శని గారు కానీ, వ్యయస్థానంలో ఉన్న రాహు కానీ, ముగ్గురు కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఇచ్చే గ్రహాలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శుక్రాచార్యుల వారి కానీ, కేతువు కానీ అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలుగుతారా అంటే, నవమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలే. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ అంత గొప్పగా అయితే ఫలితాలు ఉండబోవడం లేదు. శుక్రాచార్యుల వారు బానే ఇస్తారు ఫలితాలు, కానీ మిగతా గ్రహాల అనుకూలత లేని కారణం చేత వారు ఎంత గొప్పగా ఫలితాలు ఇస్తారు అనేది మనము నమ్మడానికి లేదు. కొంతవరకు మాత్రమే దైవభక్తి పెరగడము, పిత్రార్జితము కొంచెం బాగుండడము, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడము, ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఇంతవరకు మీకు బాగుంటుంది. అయితే కేతు పెద్ద గ్రహము, దీర్ఘకాల సంచార గ్రహం కాబట్టి అనుకూలమైనటువంటి ధనము మీ చేతికి వస్తుంది. అంటే ఎక్కువ కష్టపడక్కర్లేకుండా మీకు చేతికి వస్తుంది. దానివల్ల కొంత రుణభారాలు అయితే తీర్చగలుగుతారు. మరి మిగతా విషయాలన్నీ అంటే దైవభక్తి పెరుగుతుంది. మీరు దైవాన్ని స్మరించి పూజించి మీ కష్టాలని తగ్గించమని వేడుకొని మీ మనోబలం పెంచుకొని ఈ విధంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అర్ధాష్టమ గురు సంచారము ఇబ్బంది పెట్టే గ్రహమే కాబట్టి, అది ఆ సంచారమే ఇబ్బంది కాబట్టి ఇక్కడ గురువు గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాశిలో ఉన్నటువంటి శని గారికి కూడా ఈ రకమైనటువంటి ఇది చెయ్యండి. తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, హనుమాన్ చాలీసా చదవడము, ఇలాంటివి చెయ్యండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియచెప్తాను. వీలైతే శబరిమలై వెళ్ళి రండి. దీక్ష తీసుకుని వెళ్ళినట్టయితే ఇంకా మంచిది. ఒకవేళ మాకు దీక్ష తీసుకునేంత సమయం లేదండి అంటే ఎక్కువ కాలం దీక్ష తీసుకోకుండా ఒక 11 రోజులో, ఒక 21 రోజులో అలా దీక్ష తీసుకునే అవకాశం ఉంటే దీక్ష తీసుకోండి. చాలా మీరు ఎప్పుడైతే అయ్యప్ప స్వామికి నియమాలు పాటిస్తారో మీకు శని బాధలు తగ్గిపోతాయి, అర్ధాష్టమ గురు బాధలు తగ్గిపోతాయి. అలాగే ఏదైనా స్నేహితుల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి. స్థాన చలనాలు ఉండి అంటే మాటికి తరచుగా వెళ్ళేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా తగ్గిపోతాయి. వాటి వల్ల వచ్చే బాధలు తగ్గిపోతాయి, ప్రయాణాల వల్ల వచ్చే బాధలు తగ్గిపోతాయి. ఇలాంటివన్నీ కూడా కాస్త వెనకబడతాయి. కాబట్టి మీరు ఇక్కడ గురుబలాన్ని సంపాదించుకోవడానికి తప్పనిసరిగా మీరు దీక్ష తీసుకోండి. భక్తి ప్రపత్తులతో మీరు చేసేటటువంటి దైవానికి సేవ మిమ్మల్ని ఈ బాధలన్నిటి నుంచి దూరం చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ దశమ స్థానంలో కుజుడు వచ్చారు, సప్తమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంది. మీకు అనేక విధాలుగా శుభ ఆశీస్సులు తెచ్చిస్తోంది, సహకారాలు ఇస్తోంది. పబ్లిక్ రిలేషన్ వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, భార్యాభర్తల మధ్య కానీ పూర్వం కన్నా చాలా మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. దశమ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల ప్రశాంతమైన ఉద్యోగ జీవితం ఉంటుందే తప్ప అంతకన్నా మించి ఏవో గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్పడానికి రాదు. అయితే ఇక్కడ శనిగారి దృష్టి పడుతోంది కాబట్టి మీరు ఇక్కడ ఉద్యోగ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని డివిజన్స్ వాళ్ళు, విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, చేతి పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.